ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గారు జనం మీద అలిగారా? అలా ఇలా కాకుండా ఏకంగా ఒక మండలం ముఖం చూడటమే మానేశారా? తన గెలుపులో అత్యంత కీలకమైన ఆ మండలాన్ని మంత్రి ఎందుకు వద్దనుకుంటున్నారు? అక్కడి నాయకులు కనిపిస్తే అంతెత్తున ఎగిరిపట్టడానికి రీజన్ ఏంటి? అసలు ఎవరా మినిస్టర్? ఏంటా అలకల కథ? విజయనగరం జిల్లాలో రాజకీయంగా చాలా కీలకమైంది మెంటాడ మండలం. గతంలో గజపతి నగరం నియోజకవర్గంలో ఉండేది. అప్పట్లో లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నది మెంటాడ ఓటర్లే డిసైడ్ చేసేవారు. ఇక్కడ రాజకీయంగా బీసీలకు గట్టి పట్టుంది. అప్పట్లో మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యేలు సన్యాసనాయుడు, వెంకట్రావు లాంటి వాళ్లు మెంటాడలో వచ్చిన మెజార్టీతోనే గెలిచారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన సాలూరులో కలిసింది మెంటాడ. ఇక అప్పట్నుంచి ఈ మండల ప్రాధాన్య వైభవం తగ్గిపోతోందట. అయినా సరే గత ఎన్నికల్లో మెంటాడ మెజార్టీతోనే ప్రస్తుత రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి గెలిచినట్టుగా చెప్తారు. అయితే మంత్రి మొదట్లో బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో మెంటాడ పేరు చెబితేనే మండిపడుతున్నారట. తన నియోజకవర్గంలో ఉంది, తన గెలుపులో కీలకంగా ఉన్నదే అయినా అటు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదట మినిస్టర్. అందుకు కారణాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, మెంటాడ మండలంలో మాత్రం బీసీలు ఎక్కువ. దాంతో ఈ మండలానికి నిధులు సరిగా రావటం లేదట. అలా అభివృద్ధి పరంగా తాము వెనకబడిపోతున్నామన్న అభిప్రాయంతో ఇటీవల గళమెత్తుతున్నారు మెంటాడ నాయకులు. తమను సాలూరు నుంచి విడగొట్టి తిరిగి గజపతి నగరం నియోజకవర్గంలో కలపాలంటూ పోరాటం మొదలుపెట్టారు. ఇందుకోసం మండల నాయకులు, యువత, ప్రజాప్రతినిధులతో జేఏసీ ఏర్పాటైంది. ఎస్టీ నియోజకవర్గంలో ఉంచడం మూలంగా అభివృద్ధితో పాటు ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల విషయంలో ఈ బీసీ డామినేటెడ్ మండలానికి అన్యాయం జరుగుతోందన్నది వాళ్ళ బాధ. అయితే ఇక్కడే మండిపోతున్నారట మంత్రి గుమ్మడి సంధ్యారాణి. నా నియోజకవర్గం నుంచి వెళ్లిపోతామని ఉద్యమం చేస్తారా అంటూ మెంటాడ మండల ప్రజల మీద అలిగారట మంత్రి. తనకు కలిసొచ్చిన మండలాన్ని వదులుకోవడం ఆమెకేమాత్రం ఇష్టం లేదంటున్నారు. ఆ కారణంగానే మెంటాడ నాయకులు కనిపిస్తే చాలు ఉగ్రరూపమెత్తి ఊగిపోతున్నారట సంధ్యారాణి. పైరవీల దాకా అవసరం లేదు, సాధారణ అభివృద్ధి పనులు అడిగినా ఇక నుంచి మీరెవ్వరూ నా దగ్గరకు రావద్దు అని చెప్పేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సాలూరులో ఇప్పుడు దీని గురించే విస్తృత చర్చ జరుగుతోంది. మా అభివృద్ధి, మా పిల్లల భవిష్యత్తు కోసమే పోరాటం తప్ప మంత్రికి వ్యతిరేకం కాదని, ఆ సంగతి ఆమె ఎంతలా చెప్పినా ఆమె వినిపించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు. సరే, ఏదైతే అదవుతుంది. ఆమె పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా ఉద్యమం మాత్రం ఆగబోదని తెగేసి చెప్తున్నారు మెంటాడ జేఏసీ నాయకులు. ఇది రాజకీయ పోరాటం కాదు, ప్రజాస్వామ్య హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం అన్నది వాళ్ళ వెర్షన్. మరి ఫైనల్గా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాటే చెల్లుబాటు అవుతుందా, లేదా మెంటాడ ప్రజల పోరాటం ఫలిస్తుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.